సాధారణంగా ఇదివరకు ఎమర్జెన్సీ అంటే శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు చేసేవాళ్ళు. మనకు ఆ మధ్యన కరోనా వచ్చినప్పుడు ఒక ఎమర్జెన్సీని ఓ రకంగా. కాకపోతే అది ప్రపంచం మీదన అనారోగ్యపు దాడి. అదొక యుద్ధం. ఆ సందర్భంలో ప్రపంచమంతా లాక్‌డౌన్స్ తప్పించి ఎమర్జెన్సీ కాదు. లాక్‌డౌన్. ఎమర్జెన్సీ అంటే మనకెలాంటి హక్కులు ఉండవు. మనకెలాంటి అధికారాలు ఉండవు. కేవలం బాధ్యతలు మాత్రమే నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాంటి ఎమర్జెన్సీ ఉత్తర్వులు ఇవ్వలేదు కరోనా. కేవలం మనకి రిస్ట్రిక్షన్స్ పెట్టారు అంతవరకే. ప్రపంచమంతా కూడా అదే జరిగింది. బట్ ఇప్పుడు యుద్ధం సందర్భంగా కొన్ని దేశాలు ఎమర్జెన్సీలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి అణుస్థావరం డెమైనా దగ్గర దెబ్బతిన్నటువంటి సందర్భంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అక్కడ ప్రకటించుకుంటే, ఇప్పుడు ఫిలిప్పైన్స్‌లో ఈ ఆయిల్ కొరత పెరిగి ఆయిల్ ధరలు తట్టుకోలేని పరిస్థితిలో ఉండి సప్లైస్ అందక ఎమర్జెన్సీ ప్రకటించి ఇళ్లలో నుండి పనులు చేసుకోమని చెప్తున్నారు.